దొనకొండలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశానికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను సమావేశానికి రానివ్వకుండా గేట్లు వేసి టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సందర్భంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయం గేటు బయటే జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అరగంట పాటు వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీపీ, టీడీపీ ఎంపీటీసీలు తీవ్ర పదజాలంతో ఒకరిపై ఒకరు వాదనలకు దిగటంతో సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇచ్చారా చెప్పండి మీరు. అందుకేనండి అడగడానికి వచ్చినా మీరు బయటకు పంపడం. మీరెవరు నేను బయటకు పంపని చెప్పట్లేదు సార్. మీటింగ్ జరిగేంత వరకు కొంచెం ప్రశాంతంగా ఆ తర్వాత మీరు సమస్యలు తెలుసుకోండి. ఆఫీస్కి వస్తే ఎవరిని కూడా చెప్పండి. నేను అడిగా, మీకు వచ్చి అర్జీ ఇచ్చి అడిగా. నేను చెప్పాను సార్. ఏం చెప్పారు? సమస్య పరిష్కారం చేశారా? మీరు తోలుకోండి సార్. పరిష్కారం చేశారా మీరు? ఏం ప్రయోజనం అండి? నేను ఎవరైనా బారబోసుకుంటారా? ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసా మీరు?